ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతోంది. అది కత్తులతో కాదు, పాపంతో, శోధనలతో, భయాలతో జరిగే ఆత్మీయ యుద్ధం. ప్రతి పిల్లవాడిని యేసుక్రీస్తు మంచి సైనికుడిగా పిలుస్తున్నాడు. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. బైబిల్ చదువుకోడు, ప్రార్థన చేయడు, ఎప్పుడూ లోక విషయాల్లో బిజీగా ఉంటాడు. ఒకరోజు అతని స్నేహితులు అతని వద్దకు వచ్చారు. ఏం జరిగిందో చూద్దాం. రా ఆడుకోలేకపోదాము రా, ఎప్పుడు చూసిన సాంగ్స్ వాక్యమునరా, పోయి సినిమా చూసొద్దాం రారా. ఎప్పుడు చూసి బోర్ కొట్టుదరా నీకు? సాంగ్స్ వాక్యము ప్రార్థనేనరా, పోదాం రారా. పదం. శత్రువు మనల్ని దేవుడి నుండి దూరం చేయాలని చూస్తాడు. కొన్నిసార్లు కోపం ద్వారా, కొన్నిసార్లు అబద్ధం ద్వారా, కొన్నిసార్లు చెడు స్నేహాల ద్వారా. వెరీ గుడ్. అబద్ధాలు చెప్పండి, బైబిల్ చదవద్దండి, ప్రార్థన చేసుకోండి. వెరీ గుడ్. లోకంలో ఎంజాయ్గా ఉండండి, ఎంజాయ్ చేయండి. పాపం చేసి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? మన బలంతో ఈ యుద్ధంలో గెలవలేం, కానీ యేసు మనతో ఉంటే ఎలాంటి శక్తినైనా జయించగలం. అయ్యో, నేనేంటి ఇలా వీక్ అయిపోతున్నాను? ప్రభువా, ఈ పోరాటంలో నేను ఎలా గెలవాలి? నా బిడ్డ, నిన్ను ఓడిపోవాలని కాదు, నా మంచి సైనికుడు ఉండడానికి పిలువబడ్డావు. యేసయ్యా, నేను ఎలా గెలవాలి? నాకు ఒక మార్గం చూపించండి. ఈ పోరాటంలో పోరాడడానికి కొన్ని వస్త్రాలు వస్తే దాన్ని ధరించుకొని విజయం సాధించు. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలను ధరించినట్టే దేవుడు కూడా తన పిల్లలకు ఆత్మీయ ఆయుధాలు ఇచ్చాడు. సత్యం లేని జీవితం పునాది లేని ఇల్లు లాంటిది. సత్యం అనే దట్టి మన జీవితాన్ని బలంగా నిలబెడుతుంది. నేనే సత్యమైన దట్టి, నన్ను ధరించుకుంటే ఎప్పుడు సత్యమే మాట్లాడతావు. నేను ఎల్లప్పుడూ సత్యము మాట్లాడతాను. సత్యం మాట్లాడకు, ఎప్పుడు అబద్ధాలే చెప్పు. అబద్ధాలే చెప్పు. నేను ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతాను. మన హృదయం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతి అను మైమరువు మన హృదయాన్ని పాపం నుండి కాపాడుతుంది. నేను నీతి అను మైమరువును నీ హృదయాన్ని పాపం నుండి కాపాడుతాను. దీన్ని ధరించు. దాన్ని ధరించుకోకు. పాపం చేయి. పాపం చేసి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో తెలుసా? పాపం చేయి. నేను పవిత్రంగా జీవిస్తాను. యేసు ప్రేమ మన దగ్గరే ఉంచుకోకూడదు, ప్రపంచానికి తెలియజేయాలి. అందుకే దేవుడు మనకు సమాధాన సువార్త జోళ్ళు ఇచ్చాడు. లేచి నిలబడు. యేసు ప్రేమని ప్రపంచానికి చాటించు. దీన్ని ధరించు. దాన్ని ధరించుకోకు. యేసుని గురించి ఎవ్వరికీ చెప్పకు. నేను యేసుని గురించి ఈ ప్రపంచమంతా చెప్తాను. కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు సందేహం. విశ్వాసం అనే డాలు శత్రువు బాణాల నుండి మనల్ని కాపాడుతుంది. నేను విశ్వాసమును డాలును సాతాను వేసే అగ్ని బాణం నుండి నిన్ను రక్షిస్తాను. దేవుని నమ్ము. దాన్ని ధరించుకోకు. నిన్ను ఓడిస్తాను. నేను ఏసైపోతావు. సైనికుడికి కత్తి ఎంత ముఖ్యమో క్రైస్తవునికి దేవుని వాక్యం అంత ముఖ్యం. దేవుని వాక్యం చీకటిని జయించే వెలుగు. నేనే దేవుని వాక్యము. నా ద్వారా నువ్వు శత్రు సాతాన్ని ఓడించగలవు. అమ్మో బైబుల్ వాక్యం చదవద్దు. దాన్ని దూరంగా పెట్టు. నేను ఓడిస్తాను. నేను ఒకటే ఒంటరిగా పోరాడలేను. నాతో నా యేసయ్య కూడా ఉన్నాడు.
బాగా పోరాడావు నా మంచి సైనికుడా, బాగా పోరాడావు. ఈ వస్త్రాలను ధరించు. ప్రభువా, నా జీవితం నీకే అంకితం. ఇప్పుడు యుద్ధం మొదలైంది. శత్రువు బలంగా కనిపించవచ్చు, కానీ దేవుని శక్తి ఇంకా గొప్పది. యేసుతో ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. దేవుని సంపూర్ణ సన్నాహంతో మనం విజేతలం అవుతాము. యేసుని రక్షకుడు, దాన్ని ఎప్పటికీ మరొకకు, దీన్ని ధరించుకో. హే, నేను నిన్ను ఓడిస్తాను, నిన్ను ఓడిస్తాను, ఇప్పటికీ నేను నిన్ను ఓడిస్తాను. నాతో పాటు నా యేసు కూడా ఉన్నాడు. నేను ఒంటరిగా పోరాడలేను. నాతో నా యేసు కూడా ఉన్నాడు. నిన్ను ఓడిస్తాను. అమ్మో, ఏసై ఉన్నాడా? నేను పారిపోతా. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, భయపడే పిల్లలుగా కాదు, యేసుక్రీస్తు యొక్క మంచి సైనికులుగా ఉండడానికి. మీరు సిద్ధమా? మీ నాయకుడు ఎవరు? యేసు ప్రభు. మీ ఆయుధం ఏమిటి? దేవుని వాక్యం. మేమంతా యేసుని సైనికులం. యుద్ధం ప్రతిరోజు ఆయుధములతో సిద్ధపడు. యుద్ధం ప్రతిరోజు ఆయుధములతో సిద్ధపడు. సర్వాంగ కవచములే నీచో గెలువగలవా సైనికుడా. సర్వాంగ కవచములే నీచో గెలువగలవా సైనికుడా. యుద్ధం ప్రతిరోజు ప్రతిరోజు ఆయుధములతో సిద్ధపడు. AK-47 తుపాకీ కాదు, దుసుకొని పోవు మిసైల్ కాదు. AK-47 తుపాకీ కాదు, దుసుకొని పోవు మిసైల్ కాదు. భూమిని చీల్చే బాంబులు కాదు, డిష్యూమ్ రైఫిల్స్ కావు. భూమిని చీల్చే బాంబులు కాదు, డిష్యూమ్ రైఫిల్స్ కావు. యుద్ధం ప్రతిరోజు ఆయుధములతో సిద్ధపడు. యుద్ధం ప్రతిరోజు. ఆయుధములెన్నో తెలుసుకో, మా ఖడ్గం ధరించు. ఆయుధములెన్నో తెలుసు. సత్యం, నీతి, విశ్వాసం మరియు రక్షణ శిరస్నానం. సత్యం, నీతి మరియు రక్షణ శిరస్నానం. సువార్త సిద్ధ మనసను చూడు, వాక్యమును ఖడ్గము ధరించు. సువార్త సిద్ధ మనసను చూడు, వాక్యమును ఖడ్గము ధరించు. యుద్ధం ప్రతిరోజు ఆయుధములతో సిద్ధపడు. యుద్ధం ప్రతిరోజు ఆయుధములతో సిద్ధపడు. సర్వాంగ కవచములే నీచో గెలువగలవా సైనికుడా. సర్వాంగ కవచములే నీచో గెలువగలవా సైనికుడా. యుద్ధం ప్రతిరోజు ఆయుధములతో సిద్ధపడు. యుద్ధం ప్రతిరోజు ఆయుధములతో సిద్ధపడు.